రాణిని వెతుక్కుంటూ వెళ్తే కొంతమంది వింత రాణులు ఎదురయ్యారంట. ఇంతకీ ఆ రాజు ఎవరు, ఆ రాణిలు ఎవరు చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ బాస్టర్ along with awesome అప్పి. ఏ నరేష్, క్యూట్ గా ఉన్నావు. మహామంత్రి మన గురించి రాజ్యంలో ఏమనుకుంటున్నారు? 0.2 శివగామి అనుకుంటున్నా. రాజ్యంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా చెప్పు. దున్నపోతులు దాడి చేసి పంటలు మొత్తం నాశనం చేస్తున్నాయి తల్లి. దీనికి నా కొడుకు ఒక్కడే కరెక్ట్. చెప్పండి చెప్పండి రాజు. వద్దున్నా భీముల నుండి వచ్చి మరి కొడతారు. సరే ఎందుకమ్మా పిలిచావు, ఏంటి విషయం? మన రాజ్యంలో సమస్యలు ఉన్నాయి నాన్న. మహామంత్రి, తూర్పు దిక్కున ఉన్న ఉద్యానవనం తల్లి. తూర్పు దిక్కున ఉన్న ఉద్యానవనంలో ఉదయం 6 గంటలకి కాపలా కాయాలి. ఎందుకమ్మా కాపలా కాయను? బాగా బలిసిన దున్నపోతులు. ఎవరు చెప్పాడు? రోజు ఉదయం పూట వాకింగ్ వెళ్తాను నేనే అక్కడ. ఉదయం పూట వాకింగ్ వెళ్తే దున్నపోతులేవో యువరాజు ఏవో తెలియదురా నీకు? ఒరే నీచుడా, నా కొడుకు దున్నపోతుకి తేడా తెలియదురా? నా కొడుకు దున్నపోతులా ఉన్నాడంట. ఆడు ఒకసారి అన్నాడు, నువ్వు 3 సార్లు అనుకో. అమ్మా కొడుకు ఖాళీగా ఉంటున్నాడు, ఎందుకు పనికిరాడు అంటున్నావు? 2 రోజుల్లో చూడు రాజ్యాన్ని విస్తరిస్తా. వద్దు నాన్న. ఏంటమ్మా కొడుకుకి కథన రంగంలో దింపే అవకాశం ఇవ్వా? కథన రంగం అంత మొనగాడి వాళ్ళ నువ్వు ఏమన్నారా నువ్వు? బొగడా అమ్మా నీ కొడుకునమ్మా. సరే సరే ఎందుకు పిలిపించారు అసలు విషయం చెప్పండి. మహారాజా, నీ కోసం మంచి సంబంధములు చూస్తిని. ఎవరు? ఈవిడ వాల్తేరు మహారాణి రశ్మి మహారాణి. వాల్టేరు మహారాణి రష్మిని చేసుకున్నా అంటే పక్కనే చిన్నవాల్టర్ మెంటల్ హాస్పిటల్ ఉంటుంది, అందరూ తోసి దొబ్బుతారు. ఆల్రెడీ ఒక 7 సంవత్సరాల నుంచి పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. నాన్న నీకు ఫోటోలో చూపిస్తే నీకు నచ్చట్లేదు, నిజంగా తీసుకొచ్చి మరి చూపిస్తా. పిలిపించండి అమ్మా. ఎవరక్కడ? సెట్ అయిన అమ్మాయి వచ్చింది. నువ్వు రాజ్యంలో పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా, జల్లికట్టు ఆడిద్దాం అనుకుంటున్నావా? మేడ్ ఫర్ ఈచ్ అదర్. వాళ్ళకి ఏముందమ్మా, 4 అక్షంతలు వేసి వెళ్ళిపోతారు. జీవితంతో కాపురం చేయాల్సింది ఎవడు? చూడండి రాజమాత, ఏంటి? నాకు ఈ వివాహం ఇష్టం లేదు. పోవే. ఏంటమ్మా ఇలాంటి దద్దోజుని మొఖాలు తీసుకొచ్చి నాకు అంటగలుగుతావా? నువ్వు రాజ పర్యటనకి వెళ్ళు. చెప్పండి. వద్దు రాజా. రాజమత్ రేపే నేను రాజ్య పర్యటనకి వెళ్తాను. మారు వేషంలో వెళ్ళి ఎలాగైనా సరే నాకు పోలిన అందగత్తిని తీసుకొస్తాను. భీమవరం నుండి సైకిల్ వేసుకొని వచ్చి మరి తత్తారు. నిజంగా బాగుంది. భీమవరం తప్ప మిగతా అన్ని ఏరియాలు కవర్ చేస్తాను, నువ్వు వెళ్ళిపో చెప్తాను. గుంటూరు కూడా కావాలా? వద్దు అమ్మా. 30 దినములు గడిచేసరికి ఒక అందమైన అమ్మాయితో వచ్చి రాజ్యంలో అడుగు పెడతా. మహారాజా, ఇందాక మీ జాతకం చూశాను, అది మామూలు జాతకం కాదు. ఇది ఓ బత్సాహా. ఆ పడ్డ గవ్వను చూసావు కదా, ఆ గవ్వను పట్టుకొని తూర్పు దిశగా వెళ్ళావనుకో, అక్కడ దేవకన్యలుంటారు. వాళ్ళని పెళ్లి చేసుకున్నావనుకో నీ రాజ్యం మొత్తం మారిపోతుంది. నీ గవ్వలు నువ్వు తీసుకొని బయలుదేరు. ఓకే. అమ్మా ఈ అదవ తూర్పు దిక్కు అన్నాడు, మణికొండ వెళ్ళిపోయింది, నార్సింగ్ వెళ్ళిపోయింది, 7 రూపాయలు చేసేసాడు. అమ్మా కాసేపు నిష్క్రమించేద్దాం. నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా. చూసారా, కరోనా కాలంలో ఈవెంట్లు లేక ఆర్టిస్టులు అడవుల్లో ప్రదర్శనలు చేసుకుంటున్నారు. నాదా, నువ్వు అక్కడ ముట్టుకున్నావు కదా, నేను శాప విమోచన అయ్యాను. ఏమో ఆల్రెడీ శాప పెట్టిన దానిలో ఉన్నా, నీకు శాప విమోచన అవడం ఏంటి? అది కాదు నాదా, నువ్వు నన్ను ముట్టుకున్నావు కదా, నేను పులకరించిపోయాను, పరవశించిపోయాను. ఇప్పుడు నీదాన్ని, నీ ఇష్టం. ఒక 5 కిలోమీటర్లు ఎక్కడైనా హైవే ఉందా? పోయి అటు వెళ్ళాల్సింది, ఇటు వచ్చావేమోనని. నాదా, అసలు నా గురించి ఏమనుకున్నావు? రంభా, ఊర్వశి, మేనక నా గురించి ఏమనుకుంటారు తెలుసా అని ఉంటారు. ఇంద్రుడు నా కోసం తపస్సు చేస్తాడు తెలుసా? ఏమో ఇంద్ర సినిమాకి టికెట్లే దొరకవు నీ ముఖానికి, నీకు ఇంద్రుడు తపస్సు చేశాడా? పాపా అంటే ఈ కట్టె కావాల్సిందేనా? నేను కాల్చడం అంటే ఆల్రెడీ సగం ఖాళీ ఉంది కదా కట్టే. భగవంతుడా, నాదా నువ్వు నాకు శాప విమోచన చేసావు. నేను శాప విమోచన చేశాను. ఏదో విరేచనం అవడానికి టాబ్లెట్ ఇచ్చినంత ఈజీగా చెప్తావేంటే? యు ఇన్సల్ట్ మీ.
నాదా నీ దేవకని మామూలు కనేని కాదు. ఏమే నీ బొచ్చు ముఖం మీద ఉందా నెత్తి మీద ఉందో కూడా తెలియట్లేదు. ఆ బొచ్చులో ముఖమే కనిపించట్లేదు. ప్రపంచంలో నిన్ను ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? నన్ను ఎందుకు స్మరించావు? నన్ను ఎందుకు ముట్టుకున్నావు? నన్ను శాపమేరక్ష ఎందుకు చేసావు? నన్ను శాపమేరక్ష ఎందుకు చేసావు? ప్లీజ్ నాదా. పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా పలుచన సలుపకురా. స్వామి నాకు జీవితాన్ని ఇచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా శిల్పంలో ఉన్న నాకు శాపం విమోచన కలిగింది. రండి మీ పాదదాసుని ఆ చేసుకోండి. పాదం మాత్రం పట్టుకో. ఎల్లండి. ఏమే తల్లి కూతుర్లు ఇద్దరు రోడ్డు మీద అడవిలో నేనేదో తిరుగుతుంటే వచ్చి నాయకులు పడతారా? పోండి. యువరాజా అంటే అంటే నా చెయ్యి స్పర్శ కోసం కొన్ని కోట్లాది మంది అబ్బాయిలు అమ్మాయిలు చూస్తూ ఉంటారు. రండి నన్ను మీ దానిని చేసుకోండి. నా వల్ల శాప విమోచన అంటే ఆల్రెడీ శాపం పెట్టిన మొక్కలు మీరును. దీనికి ఏంచి ముఖం ఎక్కడుందో తెలీదు. అసలు నీ దాంట్లో ఒక రూపమే లేదు. స్వామి ఇంకొకసారి సోమి స్వామి అని చెప్పి గేదెలు తోముతున్నట్టు మీదకి వచ్చామంటే మూతు పళ్ళు రాలిపోతాయి. అమ్మా ఏంద్రయ్యా తూర్పు దిక్కు వెళ్ళమంటే జగన్మోహన్ సినిమాలో దెయ్యాలు పడ్డాయి. ఈ నవ యవ్వన కుసుమ కోమల సుందరాగిని ఇలా టచ్ చేసి నన్ను మనిషిగా మార్చిన ఓ మహనీయ, నన్ను పెళ్లి చేసుకోవా? ఇదేదో ముందే ఫోన్ చేసి ఉంటే బాగుండుగా. ఆయన ప్రతి ఒక్కడికి ఏదో లోపం పెడతాడంట. ప్రింటింగ్ మిషన్ లాట్ అయ్యి మూతి మీద గుద్దాడు. యువరాజా కోరి వచ్చినటువంటి వనితిని చులకన చేస్తున్నావు. ఇంతకింత అనుభవిస్తావు నువ్వు. ఏంటి అనుభవించేది? మీ నిజంగా మీ దగ్గర అంత శక్తులు ఉంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఇది మంత్రం వేసి దండలు రప్పించండి. ఇప్పుడే నా మంత్రశక్తులతో ఆ దండ రప్పిస్తాను. ఓం భీం ట్రక్లైన్ బిస్కియా. చూసావా? ఏమే నిజంగా దండలు ఆకాశం నుంచి వచ్చాయి లేకపోతే పైన నీళ్ళ పోతుంది అది పడేసింది? అది నీకెందుకు, ముందుకు ఏలుకోనను. మరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా అవునతనే అవునతకి. ఏవే మీరు రత్నాచల్ ఎక్స్ప్రెస్ లో తిరుగుతూ ఉంటారు కదా. ఎంత లాక్డౌన్ టైంలో ట్రైన్ లాపేస్తే మాత్రం నా వెనకాల పడతారే మీరు. మీరు ఇలా కొట్టినప్పుడే నాకు డౌట్ వచ్చింది. మహారాజా మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తాడు. సరే అయిపోయింది, అది అయిపోయింది. రండి అత్తగారిని పరిచయం చేస్తాను. అమ్మా చూసావా ఎవరు వచ్చారు? రత్నాచల్ గరీబ్ రథ్ జన్మభూమి. కోడలంటావు ఏది? ఇదిగా మా దేవకన్యలు. ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలిగా, వెళ్ళి తీసుకొని రండి. దీర్ఘ సుమంగళి భవ. ఏంట్రా దీర్ఘ సుమంగళి బావా? వాడు మా ఇంట్లో పనిచేసే మహామంత్రి, వాడి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈయన మా జనకుడు అంటే పితామహుడు. నా కూతుర్లను నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి పాచికలేసి నేనే పంపించాను రాజా. వీడు గవ్వలేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, నా గవ్వలు పగులుతాయని. నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? సరోజా గారు ఎలా అనిపించింది స్కిట్? బాగుంది, ఫన్నీగా ఉంది. మనో గారు అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, వెరీ ఎంటర్టైనింగ్.